మామూలుగా మీకు ఇన్ని క్రాఫ్ట్స్ మీద కమాండ్ ఉంది కదా, నాకు తెలిసి మీరు ఒక గొప్ప నటులు. అండ్ స్క్రిప్ట్ మీద కమాండ్ ఉంది, ఫైట్స్ మీద కమాండ్ ఉంది, అన్నిటి మీద ఎక్కువ కమాండ్ ఉంది. బట్ మీరు డైరెక్షన్ చేయాలని మీరు ఎందుకు అనుకోలేదు ఇప్పుడు? అంటే చాలామంది సెలబ్రిటీస్ కంటే మీరు అర్హులు. అన్నిటి మీద కమాండ్ ఉంది, 24 క్రాఫ్ట్స్ నాకు తెలుసు అనడం అవివేకం, మూర్ఖత్వం. తెలుసుంటే నేను ఫెయిల్యూర్స్ ఎందుకు తీశాను, ఫెయిల్యూర్స్ ఎందుకు వచ్చాయి తీశానని చెప్పను. ఎందుకు వచ్చాయి ఫెయిల్యూర్స్? అలా చెప్తే ఎవరు పూర్తి కమాండ్ ఎవరికీ ఉండదు అండి. మా గురువు గారు కూడా అది 24 క్రాఫ్ట్స్ ఆయన హెల్ప్ చేశాడు, ఓకే, గౌరవించాడు, అట్లా వెనకేసుకొచ్చేవాడు. అన్నీ తెలుసు అని అన్నాను, తెలుసు కొంత భాగం వరకు బాగా తెలుసు, కానీ సక్సెస్ అనేది మన చేతుల్లో ఉండదు. ఒకటి దర్శకుడిగా చాలా కష్టం బ్రదర్. అంటే నాకు పెద్ద వీక్నెస్, భయంకరమైన వీక్నెస్, సెట్టుకు వచ్చావు ఫోన్ మాట్లాడకూడదు, ఏం చేయాలో డైలాగు, నీ టైమింగు, ఆ మూడు, ఈ షాట్ తర్వాత నెక్స్ట్ షాట్ ఏం తీయాలి అనే ఆలోచనలో ఉంటాను దర్శకుడు అనేవాడు. సెట్లో ప్యాక్ ఆడడం, ఆ కారణంలో ప్యాక్ ఆడుతూ ఉంటాడు. అది ఎవరు తప్పు అంటే దర్శకుడు తప్పు. ముడ్డి మీద తినాల. సాల్యూట్ టు దట్. సెట్లోకి ఎందుకు వచ్చారా? పవిత్రమైన కళామ తల్లి. నువ్వు కంప్యూటర్ ఇప్పుడు ఉన్నాయి ఒక కంపెనీస్, ఇన్ఫోసిస్ అని రకరకాలుగా, నువ్వు పోయి ప్యాక్ ఆడతావు అక్కడ? రాజ్యసభలో ఆడతావా, అసెంబ్లీలో ఆడతావా, పార్లమెంట్ ఎక్కడ ఆడతావు అని చెప్పు. నీ ఇంట్లో ఒక 5 మంది పనులను పెట్టుకుంటావు, తాపీ మేస్త్రిలో ఇల్లు కట్టేదానికి. వాడు వచ్చి మార్నింగ్ రాకుండా ప్యాక్ ఆడుతాను, ఒప్పుకుంటావా? ఒప్పుకున్నప్పుడు నువ్వు అసమర్థుడివి. అలాగే కొంతమంది అసమర్థులు. డిసిప్లిన్ తల్లిని గౌరవించాలి, కళామ తల్లి. అది మీ సెట్లో ఎప్పుడు ఇలాంటివి జరగవు. ఏది అంటే నేను ఏంటంటే సార్, మీ నా సెట్లో అవుట్డోర్లో ఒక సందర్భంలో ఆడితే కాలుతో వెళ్ళి టేబుల్ తంతె పైకి ఎగిరింది, టేబుల్ పక్కన వాళ్ళ మీద పడింది. ఇది 10 సంవత్సరాలకు ముందు, 20 సంవత్సరాలకు ముందు కూడా. ఆ తర్వాత నన్ను అడిగేవాడు, సార్ మాకు 1 గంట వరకు షూటింగ్ లేదట, అటు పోయి ఆడుకోవచ్చు సార్. ఓకే భయ్యా మీ ఇష్టం అనేవాడిని. కానీ సెట్లో మీ అసిస్టెంట్ని పెట్టండి, షాట్ రెడీ అయితే మీ అసిస్టెంట్కి మా అసిస్టెంట్ డైరెక్టర్ చెప్తాడు, వాడు నిన్ను వచ్చి పిలవాలి. మీకు అర్థమైందా? సెట్ లోపల ఒక రామోజీ ఫిల్మ్ సిటీ, అన్నపూర్ణ స్టూడియో, రామ ఫ్లోర్లో నేను అలౌ చేయను. నా పద్ధతి అది. దీనివల్ల మోహన్ బాబు అంటే భయపడతారు, మోహన్ బాబు అంటే అయిష్టత చూపిస్తారు తప్ప నేను అతనికి కానీ అతని కుటుంబానికి కానీ ఏ చెడు చేయలేదు, చెయ్యబోను కూడా. దట్ ఈస్ నాట్ మై క్యారెక్టర్. నా కుటుంబాన్ని నేను చూసుకుంటే చాలు. పద్ధతిగా ఉండాలని కోరుకున్నప్పుడు చెడ్డవాడు అంటారు. ఇప్పుడు నా కొడుకులు విష్ణు కానీ మనోజ్ కానీ సినిమాలు యాక్ట్ చేస్తున్నారు, కావాలని బ్యాడ్ ప్రాపగంట ఇంటర్ఫియర్ అవుతారని. ఏంటి ఇంటర్ఫియర్? నీ కొడుకు బాగా చదువుతుండో లేదో అని చూసుకోవా? నీ కొడుకు బాగా ఉద్యోగం చేస్తున్నారో లేదో అని అడగవా? నీ భార్యను అడగవా? మరి నా కొడుకు బాగా చేస్తున్నా లేదని అడగవా? 4 గోడల మధ్య అతను ఏం తీస్తున్నాడు నా నిర్మాత కథ చెప్పునా అన్న అంటాం. ఇక్కడ చాలామంది ఉన్నారు, అన్నీ ఇంటర్ఫియర్ అవుతారు, వాళ్ళ గురించి పట్టించుకోరు, నన్ను గురించి మాట్లాడతారు. ఎందుకు వచ్చిందంటే వచ్చింది అంతే. ఒక 5 ఏళ్ళు ఒకటిగా ఉండవు, నన్ను గురించి అలా వచ్చింది. ఎంతమంది దర్శకులు ఉన్నారు? మరి దాసనారాయణ గారు ఎందుకు అన్నింటిలో ఇంటర్ఫియర్ అవుతాడండి? ఆయన గురించి కూడా చెడు ఉంటారుగా మీరు. మరి ఆయన ఎవరికి ఇతరులకు చెడు చేయలేదు, అన్నింటిలో ఇంటర్ఫియర్ అయ్యి అన్ని బాధ్యతలు మనం నెత్తులు వేసుకున్నప్పుడు, ఇప్పుడు మీకు ఇంకోరు గొడవ జరిగితే అదే చెప్పాయి పిక్చర్లో గాయత్రి పటేల్, అరే నీకు నాకు గొడవ జరిగితే మన ఇద్దరిలో ఎవడో ఒకడు పోవాలరా, నీ పక్కన మనుషులు నా పక్కన మనుషులు వాళ్ళ అమాయకులు చచ్చిపోతున్నారు, మన ఇద్దరేమో గొప్పవాడు అనిపించుకుంటున్నాం సొసైటీలో, ఎలా గొప్పవాడరా అనే దాని గురించి రామాయణ భారతాల గురించి కూడా చెప్పాను. ఇప్పుడు మీ కాంపౌండ్లో ఉన్న కమెడియన్స్ కొంతమంది ఆడుతున్నారు, మీరన్న ప్యాకాట అన్నది కానీ ఎంటర్టైన్మెంట్ కానీ, వాళ్ళకు మీరు కలిసినప్పుడు, మీ కాంపౌండ్లో కలిసినప్పుడు వాళ్ళకి ఏం చెప్పరా మీరు? నేను ఒకరికి సలహాలు ఇచ్చేంత గొప్పవాడిని కాదు, నా దగ్గర వద్దని చెప్తాను, అంతవరకు పాటించాలి. ఓకే 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 సార్. ఇంకా మళ్ళీ ఈ క్వశ్చన్ అడిగే ముందు, మళ్ళీ ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నారు, మీ ప్రూఫ్ ఏమైనా ఉందా అని అడగండి, మామూలు ఒపీనియన్ మీ ముందు పెడుతున్నాను నేను అంతే. ఏంటంటే మోహన్ బాబు గారు రౌడీజం చేసి సెటిల్మెంట్ చేసి
అలా పైకి వచ్చారు అన్నది ఎంతవరకు బిగినింగ్ కెరీర్ నుంచి? ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ క్వశ్చన్. ఒక్కటి ప్రూవ్ చేస్తే మీకు అర్థమైందా? ఒక్కటి మోహన్ బాబు గారు పలానా చోట చేశారని చెప్పిన రోజున మీ ముందే కాల్చుకుందని అనిపోతాను. అంత పదం అన్నాను. ఓకే. ప్రూవ్ చేయకపోతే మీరేం చేస్తారో ముందు అగ్రిమెంట్ రాయండి. ఆ వ్యక్తి మోహన్ బాబు గారు ఇలాగా మా దగ్గర అన్యాక్రాంతంగా ₹1 తీసుకున్నాడన్నా, ఇలా చేశాడు, రౌడీలను పిలిపించానన్నా. రౌడీ అంటే ఎవడు? మీరు రౌడీయే, నేను రౌడీయే. మన స్కిన్ను మనం కాపాడుకోవాలన్నప్పుడు తిరగబడేవాడు ప్రతి ఒక్కడు రౌడీయే. మన స్కిన్ను మనం కాపాడుకోకపోతే మనం అసమర్థులు అయిపోతాం. ఆ విధంగా చెప్పిన రోజున ప్రూఫ్, ఇది దైవ సాక్షిగా పంచభూతాల సాక్షిగా చెప్తున్నమాట, అపఖ్యాతిని క్రియేట్ చేయడం కోసం ఒక్క ప్రూఫ్. ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఇతరుల సొత్తును మట్టి పెడవని భావించవాలని చెప్పేవాడు మా నాన్న. ఆమె పర్ఫెక్ట్ ఇన్కమ్ ట్యాక్స్ ఎస్ఎస్సి. సినిమా కోసం కానీ ఏదైనా డబ్బు తీసుకున్నా ఎవరి దగ్గరైనా గౌరవప్రదంగా ఇంట్రెస్ట్తో పాటు ఇస్తూ ఉంటాను. అప్పు చేస్తాం, ఇస్తాం గౌరవప్రదంగా. నెవర్ ది డ్రీమ్. అది చెప్పుంటే అసత్యం, ఏదో ఎవరో చెప్పించుంటారు. ఒక్క ప్రూఫ్ చాలు. నా 13 సంవత్సరాల, నా 42 సంవత్సరాల నట జీవితంలో ఇంటిల్లపాది సూపర్ సూపర్ పంచభూతాల సాక్షిగా చెప్పా.